హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని పడేయాలంటే ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఒక అమ్మాయిని లైన్‌లో పెట్టడం లేదా అమ్మాయిని పడేయడం అనేది చాలా సింపుల్ అండి. చాలా ఈజీ అది. కాపోతే చాలామంది అబ్బాయిలు వాళ్ళకు ఇష్టమైన అమ్మాయిని పడేసేందుకు మాత్రం చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అయితే మీరు ముందుగా ఒక అమ్మాయిని పడేసే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి అమ్మాయి కూడా తనలోని మంచి లక్షణాలను తనకు ఇష్టమైన వారి నోటి నుండి వినాలి అని తపన పడుతూ ఉంటుంది. అలా చెప్పినప్పుడు ప్రతి అమ్మాయి ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి అమ్మాయిలోనూ మంచి గుణాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఆ మంచి గుణాలని వారితో షేర్ చేసుకోవాలి. అప్పుడు వారితో మీ ప్రేమ రెట్టింపు అవుతుంది. అమ్మాయిలు ఎవరైనా వారిని పొగిడితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వారిని ఎవరైనా అభినందించినప్పుడు కూడా అది వాళ్ళకు చాలా నచ్చుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి తనను బాగా పొగడాలని, ఆరాధించాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇష్టమైన అమ్మాయిని అబ్బాయిలు పొగిడేస్తూ, అభినందిస్తూ ఉంటే అమ్మాయిని ఈజీగా లవ్లో పడేయచ్చు. నా జీవితంలో నాకు నచ్చిన ఇష్టమైన మొదటి అమ్మాయివి నువ్వే అని కనుక ఒక అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి తప్పకుండా ఆ అబ్బాయికి ఆమె గుండెల్లో స్థానం ఇస్తుంది. అతని లైఫ్లో ఆమె మాత్రమే ఉండాలి, వేరే వారు ఎవరు ఉండద్దని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. అందుకే ఒక అమ్మాయి గుండెల్లో అబ్బాయి స్థానం పొందాలంటే ఇలాంటి మాటలు అమ్మాయిలకు తప్పకుండా చెప్పాలి. ఒక వయసులోకి వచ్చిన తర్వాత అమ్మాయిలు తమను తాము చాలా గొప్పగా భావించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అమ్మాయిలను కాస్త పొగిడినా సరే చాలా సంతోషిస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలు పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. జీవితంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కానీ, ఏదైనా వస్తువు కొనే ముందు కానీ, మీకు నచ్చిన ఆ అమ్మాయిని అభినందించి ఆమె సలహా తీసుకొని ఆ పని ప్రారంభించాలి. అలాగే మీరు ప్రారంభిస్తున్న ఆ పని గురించి ఆ అమ్మాయి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయి తనకు మీరు గౌరవం ఇస్తున్నట్టుగా భావించి మీకు మరింత దగ్గరవుతుంది. కాబట్టి మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని, ప్రేమిస్తున్న అమ్మాయిని గౌరవించడం, అభినందించడం లాంటివి నేర్చుకోండి. నా ప్రతి సంతోషాన్ని, నా ప్రతి ఆనందాన్ని నీతోనే పంచుకుంటాను అని మీరు అమ్మాయికి చెప్పినప్పుడు ఏ అమ్మాయి అయినా చాలా సంతోషిస్తుంది. నా జీవితంలో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు ఏ అమ్మాయి అయినా ఒక్కసారి అలా గాల్లో తేలిపోతూ ఉంటుంది. నేను నా జీవితంలో ఏ విషయమైనా సరే అన్నీ నీతోనే షేర్ చేసుకుంటాను అని కనుక మీరు ఆ అమ్మాయితో చెప్పినట్లయితే మీరు ఆ అమ్మాయి గుండెల్లో స్థానం సంపాదిస్తారు. ప్రేమలో పడ్డ తర్వాత ప్రతి అమ్మాయి అబ్బాయి నుండి సానుభూతిని, భరోసాను కోరుకుంటుంది. కాబట్టి మీరు ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉండాలి. నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని అబ్బాయి ఆమెకు చెప్తూ ఉండాలి. అలాగే ఆ అమ్మాయి తన జీవితంలోకి రావడం అనేది తమ అదృష్టంగా అబ్బాయిలు భావిస్తూ ఉండాలి. నువ్వే నా అదృష్టం అని అబ్బాయి చెప్పినప్పుడు అమ్మాయికి అబ్బాయికి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. ప్రతి అమ్మాయి తన ప్రియుడికి ఏదంటే బాగా ఇష్టం అనే విషయం తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీ మనసులోని ఇష్టాలను ఆ అమ్మాయి ముందుగానే చెప్పేస్తూ ఉంటుంది. ఇలా మిమ్మల్ని ఆ అమ్మాయి అర్థం చేసుకున్నందుకు ఆమెను మీరు తప్పకుండా మెచ్చుకోవాలి. మీకు నచ్చిన వంటలు చేసినప్పుడు లేదా మీకు నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఆమెను తప్పకుండా అభినందించాలి. అలా చేయటం వల్ల ఇద్దరి మధ్య దూరం చాలా తగ్గిపోతూ ఉంటుంది. అబ్బాయిలు కేవలం మాటలు చెప్పకుండా చెప్పిన మాటలపై నిలబడాలి. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయిని తన జీవితాంతం ఆమెతోనే గడపాలి అని ఉంది అని చెప్పినప్పుడు తప్పకుండా ఆ అబ్బాయి ఇష్టాన్ని, ప్రేమను ఒప్పుకుంటుంది. ప్రతిసారి ఐ లవ్ యూ చెప్పడం వల్ల అమ్మాయి నుండి మంచి సానుభూతి లభిస్తూ ఉంటుంది. రోజు అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం వల్ల ప్రేమ కూడా రెట్టింపు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్,
పైన చెప్పిన విషయాలన్నీ ఒక అబ్బాయి కనుక పాటిస్తే అమ్మాయి చాలా ఈజీగా పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.